ఫ్రెండ్స్ ఆల్రెడీ thumbnail చూసి మీకు అర్థమైంటది ఈ వీడియోలో వచ్చేసి Redmi Note 11 5G అయితే అన్బాక్స్ చేద్దాం ఇంకా అలాగే ఈ Redmi Note 11 5G బాక్స్ లో మనకి ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే దీని వీడియో క్వాలిటీ ఎలా ఉంది కెమెరా క్వాలిటీ కూడా ఎలా ఉందో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ అయితే క్లిక్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను కొత్తగా ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు అయితే వస్తాయి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఇంకా అలాగే Redmi Note 11 5G మొబైల్ అయితే చూడొచ్చు ఇక్కడ ఇంకా అలాగే దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి 8GB ప్లస్ ఇంకో 3GB ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి అయితే మనకి బూస్ట్ అవుతుంది అనమాట ర్యామ్ అనేది ఇంకా అలాగే బాక్స్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి బ్రాండింగ్ నేమ్ అయితే Redmi Note 11 5G అని అయితే మెన్షన్ చేశారు ఇంకా అలాగే మనకి టాప్లో చూసుకుంటే ప్రైస్ అయితే ఉంది 20,999 అయితే మనకి మెన్షన్ చేశారు నేను వచ్చేసి 6GB 128 అయితే తీసుకున్నాను అనమాట దాని ప్రైస్ వచ్చేసి 17,000 అయితే అయింది నేను వచ్చేసి ప్రీ ఆర్డర్లో అయితే బుక్ చేశాను అన్నమాట ఈ మొబైల్ వచ్చి ఇంకా అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే MediaTek Dimensity 810 5G ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది ఇంకా అలాగే ర్యామ్ చూసుకుంటే మనకి 3GB బూస్ట్ అవుతుంది అనమాట స్టోరేజ్ నుంచి ఇంకా అలాగే 50 మెగాపిక్సెల్ అలాగే మనకి 90 రిఫ్రెష్ రేట్ ఇవన్నీ మనం ముందు అయితే చూద్దాం ఇంకా అలాగే నేను వచ్చేసి 6GB 128GB అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అలాగే బాక్స్ అయితే సీల్ బ్రేక్ చేద్దాం అలాగే మనకి ఇప్పుడు కామన్గా సిమ్ ఎగ్జాక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకా అలాగే యూజర్ గైడ్ అనమాట ఇంకా అలాగే కేస్ అయితే చూడొచ్చు ట్రాన్స్పరెంట్ అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ మనకి క్వాలిటీ కూడా చూడొచ్చు స్టార్టింగ్ మనకి అన్ని బయట ఉంటాయి తర్వాత ఇల్లు అయిపోద్ది అనమాట అది ఇంకా అలాగే మనం ఫోన్ చూద్దాం ఇప్పుడు ఫోన్ కూడా చాలా లైట్ వెయిటే ఉంది సైడ్ పెట్టేస్తాను తర్వాత చూద్దాం ఇంకా అలాగే లోపల ఏమేమి ప్రొవైడ్ చేస్తారో మనం చూద్దాం ఇంకా అలాగే ఒక కేబుల్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు కేబుల్ అయితే మనం చూడొచ్చు USB నుంచి Type-C అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను Type-C అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు Type-C మనకి క్వాలిటీ బాగానే ఉంటుంది కేబుల్ గురించి అయితే మనం ఏం చూడవసరం లేదు కేబుల్ అయితే సైడ్ పెట్టేసి మనం ఛార్జర్ అయితే చూద్దాం ఛార్జర్ ఏంటంటే మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు 33 వాట్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జర్ అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది మనకి 33 వాట్స్కి అయితే మనం సెపరేట్గా ఛార్జర్ అయితే కొనుక్కోవసరం లేదు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా అలాగే మనం మొబైల్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇంకా మొబైల్ అయితే మామూలు లుక్ అయితే లేదన్నమాట చాలా ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే ఇచ్చారు అలాగే ఫ్రంట్ కూడా మీరు చూడొచ్చు కెమెరా వచ్చేసి రౌండ్గా అయితే మనకు మెన్షన్ చేశారు సైడ్స్ కూడా మీరు అయితే చూడొచ్చు వాల్యూమ్ అలాగే ఫింగర్ ప్రింట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు ఫోకస్ అయితే కొంచెం చేస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు పైన మనకి స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఎయిర్ బ్లాస్ట్ కూడా పైన అయితే ఉంది మనకి అదే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ఎగ్జాక్టర్ బాటంలో చూసుకుంటే ఆడియో జాక్ అలాగే Type-C తోటి పాటు స్పీకర్ అయితే మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కెమెరా డిజైన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి 50MP ప్రైమరీ కెమెరా అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఇది వచ్చేసి మనకి f2.2 షార్ప్నెస్ అయితే తీయగలదు అదే వైడ్ చూసుకుంటే మనకి 190 అయితే వైడ్ అయితే క్యాప్చర్ చేయగలదు అనమాట ఇంకా అలాగే ఫ్లాష్తో పాటు మనకి ఏ విజన్ సెన్సర్స్ అయితే కూడా ప్రొవైడ్ చేశారన్నమాట ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16MP ఫ్రంట్ కెమెరా ఉంది ఇది వచ్చేసి f2.45 తోటి అయితే వస్తుంది ఇంకా అలాగే ఇది నేను ఫాస్ట్గా బూట్ చేసి చూపిస్తాను మొత్తం ఈ ఫాస్ట్గా ఈ సెటప్ అంతా నేను స్కిప్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా అలాగే మనం ఫోన్ చూసుకుంటే మనకి ఇలాగైతే వ్యూ అయితే ఉంటుంది అనమాట నేను అలాగే సెట్టింగ్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనం అబౌట్ ఫోన్ కూడా చూడొచ్చు మనకి ఇది వచ్చేసి 128GB వేరియంట్ అయితే నేను అయితే తెప్పించాను అలాగే MIUI చూసుకుంటే మనకి 12.5 తోటి అయితే వస్తుంది అనమాట ఇక్కడ మోడల్ నేమ్ చూడొచ్చు ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసి 11 తోటి అయితే వస్తుంది ఇంకా అలాగే స్టేటస్ బార్ వచ్చేసి ఇలాగైతే ఉందన్నమాట ఇంకా నోటిఫికేషన్స్ అవి ఏమైనా వస్తుంటే కనుక లెఫ్ట్ సైడ్ అయితే వస్తున్నాయి మనకి ఇలా స్లైడ్ చేయగానే వస్తుంది ఇంకా అలాగే కెమెరా ఆప్షన్ కూడా మనం చూద్దాం కెమెరాలో ఏమేమి ఫీచర్స్ వచ్చినాయో మనకి ఫోటో మోడ్ ఉంది, అలాగే వీడియో మోడ్ 50 MP మోడ్ కూడా ఉంది. వీడియో మోడ్లో మనకి ఇక్కడ చూడొచ్చు జూమింగ్ అయితే
2x 1x అలాగే వైడ్ కూడా ఉంది. ఫొటోస్లో కూడా సేమ్ అలాగే అయితే మనకి ఇచ్చారు. 50mm మోడ్ కూడా ఉంది. ప్రో మోడ్ కూడా మీరు చూడవచ్చు. పోర్ట్రేట్ మోడ్, స్లో మోషన్ ఇవన్నీ నేనైతే ఆల్రెడీ తీసినవి వచ్చేసి నేను లాస్ట్లో అయితే చూపిస్తాను క్వాలిటీ అనేది ఎలా వచ్చినాయో. అలాగే వీడియో కూడా నేను చూపిస్తాను. వీడియో అయితే మనకి బ్యాక్ 50MP ఉంది కానీ 4K అయితే ఇవ్వలేదన్నమాట. నేను ఇక్కడ చెక్ చేశాను. ఫుల్ హెచ్డి 60 ఫ్రేమ్స్ మాత్రమే ఉంది. అది నేను సెట్టింగ్స్ కూడా చెక్ చేశాను. సెట్టింగ్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఎక్కడ నాకు 4K డీటెయిల్స్ అయితే ఎక్కడ లేవన్నమాట. సెట్టింగ్స్లో కూడా అయితే ప్రొవైడ్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ పర్ఫార్మెన్స్ కూడా ఇప్పుడైతే నేను ఫింగర్ ప్రింట్ యాడ్ చేసి నేనైతే చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేస్తాను అనమాట. దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఆఫ్ చేసి నేనైతే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకి ఫాస్ట్గా రెస్పాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు లిటిల్ 1 సెకండ్ డిలే అయితే ఉంది. లైట్గా మాత్రం ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంది. ఫోటో ఆప్షన్ యూస్ చేసి 1xలో తీసానమాట. 1.37 MB అయితే వచ్చింది. ఎఫ్ వాల్యూ చూసుకుంటే 1.8 అయితే ఉందన్నమాట. సెకండ్ కూడా సేమ్ ఫోటో ఆప్షన్ యూస్ చేసి 2xలో తీసాను. 1.47 MB అయితే వచ్చింది. అది ఎఫ్ వాల్యూ వచ్చేసి 1.8 అనమాట. అలాగే ఫోటో ఆప్షన్ యూస్ చేసి 0.6xలో తీసాను. వైడ్ అయితే వచ్చిందనమాట. దీని సైజ్ చూసుకుంటే మనకి కేబీస్లో అయితే ఉంది. 964 KB అయితే వచ్చిందనమాట. దీని ఎఫ్ వాల్యూ చూసుకుంటే 2.2 అయితే ఉందన్నమాట. ఇంకా 50MP ఆప్షన్ యూస్ చేసి తీసిందనమాట. ఇది వచ్చేసి సైజ్ వచ్చి 6.76 MB అయితే వచ్చింది. ఎఫ్ వాల్యూ వచ్చేసి 1.8 అయితే ఉందన్నమాట. ఇంకా పోర్ట్రేట్ ఆప్షన్ యూస్ చేసి తీసిన పిక్ అనమాట. దీని సైజ్ చూసుకుంటే 2.45 MB అయితే ఉంది. ఎఫ్ వాల్యూ చూసుకుంటే 1.8 అయితే ఉంది. ఇంకా ప్రో మోడ్ యూజ్ చేసి తీసిన పిక్ అనమాట. దీని సైజ్ చూసుకుంటే 3.81 MB అయితే ఉంది. ఎఫ్ వాల్యూ చూసుకుంటే 1.8 అయితే ఉంది. స్లో మోషన్ వీడియో శాంపుల్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 11T 5G అనమాట. వీడియో క్వాలిటీ అయితే చూడొచ్చు. ఫ్రంట్ క్యామ్ నుంచి అయితే రికార్డ్ చేస్తాను. ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ, స్టెబిలేషన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాక్ క్యామ్ ఫుటేజ్ అయితే చూడొచ్చు. ఇది 1080 60 ఫ్రేమ్స్ తోటి అయితే తీస్తున్నాను. దీంట్లో 4K సపోర్ట్ అయితే లేదనమాట. స్టెబిలేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నాయిస్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా మనకి బాక్స్లో ఏమేమి అయితే ప్రొవైడ్ చేస్తున్నారో. అలాగే దీని వీడియో క్వాలిటీ, కెమెరా క్వాలిటీ అయితే ఇంకా అలాగే ఇది ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.